నా భార్యని ఎప్పుడో ఇక్కడి నుంచి ఎస్కేప్ చేసి సేఫ్ ప్లేస్లో పెట్టేశాను. నీ పెండ్లాన్ని నువ్వు ఎప్పుడో కాపాడుకుంటే నువ్వింకా ఏం చేస్తావు? శివారెడ్డి, నేను కేవలం జెండే గౌరీల గురించి మాత్రమే రాలేదు. నా సీమ గురించొచ్చా, నా సీమ ప్రజల గురించొచ్చా. సీమలో ఎండిన గొంతులు, బీటలు బారిన భూములు తడపడానికి నా భూమిని దానమిచ్చి డ్యాంని కట్టిస్తే నువ్వా ఖురేషీ గాడితో చేతులు కలిపి కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ పెట్టి డ్యాంకే దాహాన్ని కలగజేయాలని చూస్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నీళ్లు పట్టడానికి ఆనకట్ట ఉంటే ఆ కట్ట కన్నీళ్లు పెట్టకుండా చూసుకోవడానికి నేనున్నాను శివారెడ్డి. నేను ఖురేషీతో చేతులు కలిపినట్టు నీకెట తెలిసినది? నేను సిటీలో ఉన్నప్పుడే సీమ గురించి తెలుసుకుంటాను. అలాంటిది నేను సీమలో ఉన్నప్పుడు నా సీమలో నా చుట్టూ ఏం జరుగుతుందో నేను తెలుసుకోలేననుకున్నావా? ఇందాకేంటన్నావు శివారెడ్డి? నీ కళ్ళు తెరుచుకున్నాయనా? లేదు, ఇంకా మూసుకునే ఉన్నాయి. నేను తెరిపిస్తాను చూడు. పంతులు, అయ్యా లగ్నపత్రిక చదువు. అలాగేనయ్యా. స్వస్తి శ్రీ చాంద్రమానేన ఆ సంస్కృతం అంతా వద్దు. ఎవరికి ఎవరితో పెళ్లి, ఎక్కడ పెళ్లి, అది మాత్రం చదువు చాలు. అలాగేనయ్యా. వరుడు చిరంజీవి కేశవ జెండేకి వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నీలాంబరినిచ్చి పెద్దల అంగీకారంతో వివాహము జరిపించుటకు శుభముహూర్తం నిర్ణయించబడినది. శుభం భూయాత్. ఆదిశంకర్ రెడ్డి! అరవకు శివారెడ్డి. నువ్వరిస్తే అరుపులే, అదే నేనరిచాననుకో పిడుగులు. కరెక్ట్ బాబాయ్, పర్ఫెక్ట్ గా చెప్పావు. నా చెల్లికి పెళ్లి చేయడానికి నువ్వెవరో? ఈ ఊరి ప్రజల కోసం కట్టిన డ్యాంలో నీళ్లు ఎత్తుకెళ్లి ఆ ఖురేషీ గాడికి ఇవ్వడానికి నువ్వెవడివి? నేనా ఫ్యాక్టరీ కట్టకుండా ఆపగలను. మరి నువ్వు జెండే గారిని నీ చెల్లెలి మెళ్ళలో తాళి కట్టకుండా ఆపగలవా? నువ్వు ఆ ఖురేషీ మీతో ఎంత మంది వచ్చినా సరే రప్పాడించేస్తాడు. శభాష్ బాబాయ్, మళ్ళీ పర్ఫెక్ట్ గా చెప్పావు. నిన్నిక్కడే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఆదిశంకర్ రెడ్డి, ఆపండి, వదలండి. శంకర్ రెడ్డి చేతులు చచ్చిపోద్దన్నా. అన్నా చెప్పేది ఎంత చూస్తాను అన్నారా? బావా, అక్కడెప్పుడు సేవ్ చేశారు? మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అన్నీ చెప్తారు. నన్ను అనాల్సిన మాటలన్నీ అనేశారు కదా. సారీ బావా, మీ గురించి తెలిసి కూడా నోరు పారేసుకున్నాం. లంపలేసుకుంటాం, క్షమించండి బావగారు. వద్దులే, మళ్ళీ మీ బుగ్గలు కందిపోతే మా తమ్ముళ్ళు బాధపడతారు. నువ్వెప్పుడో వదిని సేవ్ చేసుంటావని మాకు ముందే తెలుసన్నయ్య. నీ నోటితో చెప్తే వినాలనే మేము ఇప్పటిదాకా వెయిట్ చేసాం. బావా, అక్క ఎక్కడుంది? నాకు వెంటనే తనని చూడాలని ఉంది. ఇప్పుడు చూడడం కుదరదు. కావాలంటే ఫోన్లో మాట్లాడిస్తాను, మాట్లాడండి. హలో శ్రావణి, ఎలా ఉన్నారు? హలో అక్క, ఎలా ఉన్నావు అక్క? నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? నీకేమవుతుందో అని మేము చాలా టెన్షన్ పడ్డాం అక్క. మీ బాగుండగా నాకేమవుతుంది?
అలాగే. థ్యాంక్ యూ బావగారు. పర్లేదు పర్లేదులే. శంకర్, గౌరీని సేవ్ చేసావు కదా, ఇక మనందరం కలిసి వెంటనే సిటీకి వెళ్ళిపోదాం. అదేంటి జెండే సార్, మీకు నీలాంబర్కి పెళ్లి చేయాలి కదా. అవసరమా శంకర్? జెండే సార్, గత జన్మలో ఆర్యవర్ధన్గా మీకేం చేయలేకపోయాను. కనీసం ఈ జన్మలో ఈ శంకర్ గానైనా ఈ పెళ్లి చేయనివ్వండి సార్. మేము అక్క దగ్గరికి వెళ్తాం బావా, మమ్మల్ని పంపించేయండి. మాతో పాటు మీ తమ్ముళ్ళని కూడా పంపించేయండి. అదేం కుదరదు. ఆ కురేషి గాడి అంతు చూసి జెండే సార్ పెళ్లి చేసి అప్పుడు అందరం కలిసి సిటీకి వెళ్దాం. ఇదిగో యాదగిరి, యాదగిరి, ఇదిగో యాదగిరి. ఏంటండి యాదగిరి, యాదగిరి, నాకు విషయం చెప్పవా? ఏంటది? ఈ ట్విస్టుల మీద ట్విస్టులు ఏంటే? అదే ఆ శంకరు గౌరీని ఎప్పుడు లిఫ్ట్ చేశాడు? అది బ్రహ్మ రహస్యం. నీకు తెలుసా తెలీదా? శంకర్ సార్ ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి తెలుసు. సరే సరే, ఆ విషయం పక్కన పెట్టు. ఆ శివారెడ్డికి చూపొచ్చింది కదా, నాకు కూడా వస్తుందంట. అది మీకే తెలియాలి. నాకల్లా తెలుస్తుందమ్మా. నాకేమో ఆడియో తప్ప వీడియో లేదు. కళ్ళు పోతే ప్రపంచం ఇంత చీకటిగా దారుణంగా ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. ఏమండి ఏమండి అంటే అన్నామంటారు కానీ జీవితం మొత్తం ఇప్పుడైపోయింది. అన్ని చూసారు కదా, చీకటి ప్రపంచాన్ని కూడా చూడండి. అబ్బా, చీకట్లో చూడడానికి ఏముంటుంది యాదగిరి? అయినా ఆ చీకటిని చూడాలన్నా కూడా కళ్ళు ఉండాలి కదా. నా దగ్గర అన్నీ తీసేసుకున్నారు, నా అవయవాలు కూడా తీసేసుకుంటున్నారు. ఇదిగో ఇదిగో, మీకు పుణ్యం ఉంటుంది, నాకు చూపించేలా చేయండి అయ్యా ప్లీజ్. సరే ఓనర్ గారు, మీరు బుద్ధిగా పద్ధతిగా ఒద్దిగ్గా ఉంటాను అంటే మీ కళ్ళు మీకు ఇప్పించేస్తాను. నా కళ్ళు ఏమన్నా మీరు ఎత్తుకుపోయారంటారా తిరిగి ఇచ్చేయడానికి? నా ప్లాన్ ఏదో రివర్స్ అయ్యి కంట్లో కారం పడింది. అలాగే యాదగిరి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. జెండే గారి పెళ్లికి పెద్దగా ఉండాలి. ఉంటాను. పెళ్లి పనులన్నీ మీరే చెయ్యాలి. చేస్తాను. నువ్వు మళ్ళీ ఆ శివారెడ్డితో కలిసి ఎక్స్ట్రాలు చేయకూడదు. అబ్బబ్బా, 2 కళ్ళకి ఇన్ని కండిషన్లా యాదగిరి? కండిషన్స్ అప్లై ఓనర్ గారు, అన్ని షరతులు వర్తిస్తాయి. నాకు చూపు రావాలే గాని మీరేం చెప్పినా చేస్తాను. సరే అయితే ఈ విషయం శంకర్ సార్తో డిస్కస్ చేసి చెప్తా. ఏంటమ్మా, నువ్వు డెసిషన్ తీసుకోలేవా? రింగు మాస్టర్తో చెప్పకుండా నేను ఏ పని చేయను. సరే యాదగిరి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. యాదగిరి, మాట్లాడవేంటి? యాదగిరి వెళ్ళిపోయాడా? రింగ్ మాస్టర్ అంట, రింగ్ మాస్టర్. రేయ్ పోతారు, రేయ్ నాశనం అయిపోతారు. నాకు కళ్ళు దానమండి, జెండే పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఆ శివారెడ్డితో మళ్ళీ చేతులు కలిపి నాలో సరికొత్త విలన్ని మీకు పరిచయం చేస్తాను. ఎవరిని పరిచయం చేస్తారో ఓనర్ గారు? ఏం లేదు, ఏం లేదు. ఇదిగో ఓనరా, మెల్లిగా కళ్ళు తెరిచి చూడు. నా కళ్ళు వచ్చేసే, నా కళ్ళు వచ్చేసే, నాకంతా కనిపిస్తుంది. ఇదిగో శివారెడ్డి, కర్రెగా బర్రెలాగా ఉన్న నువ్వు కూడా కనిపిస్తున్నావు. కర్రే బర్రె అన్నందుకు ఫీల్ అయ్యావా? కాదు, నీ కళ్ళు యాడికి పోలేదో. అదంతా ఆ ఆదిశంకరెడ్డి ఆడిన నాటకం. అవును రెడ్డి గారు, అభంశుభం తెలియని నన్ను
అందరిని చేసి ఆడుకున్నారు. ఇది కొంచెం జాస్తిగా లేదా? అంటే మీ అంత కాకపోయినా నేను కూడా కాస్త పాపినే అనుకోండి. మీరు పాపి కాదు, నాకు చూపు రప్పించిన దేవుడు రెడ్డి గారు. మీరు చెప్పండి, మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. రే అప్పిగా, అయ్యా. మూట ఎత్తుకురాపో. అట్నే అయ్యా. మూట? ఏ మూట? ఇదిగోనయ్యా. ఏంటి రెడ్డి గారు ఈ మూట? ఇందులో ఏముంది? మీరు వేసేసిన శవాన్ని బయట తీసుకెళ్ళి పడేయమంటారా? పీనుగ లేపేటోడికి పడేయడం తెలీదా? ఆ మూటలో ఉండేది శవం కాదు, దుడ్డు. దుడ్డా? ఇప్రా. అయ్యా. చూసుకో. ఎంత డబ్బు? ఇదంతా మీదేనా రెడ్డి గారు? నేను చెప్పినట్టు చేసినావు అనుకో, ఇదంతా నీదవుద్ది. ఏం చేయాలో చెప్పండి, ఏం చేయాలో చెప్పండి. డబ్బు కోసం నేనేమైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. అది నాకు తెలుసప్పా, అందుకేగా నేను ఈ డబ్బు ఇస్తాననింది. నువ్వేం చేయాలంటే వెంటనే ఆదిశంకర్ రెడ్డిని ఆడి కుటుంబాన్ని సీఎం నుంచి తీసుకుని వెళ్ళిపోవాలా. ఏమండే, ఏమన్నా అంటే అన్నారంటారు కానీ స్కార్పియోలు వేసుకొచ్చి రౌడీలను తీసుకొచ్చి బాంబులు వేసి బిల్డప్ ఇచ్చి వాళ్ళందరినీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? మళ్ళీ వాళ్ళందరినీ ఎందుకు పంపించేయమంటున్నట్టు? నీకు డబ్బు కావాలనా వివరం కావాలనా? డబ్బే కావాలి. అయితే నేను చెప్పింది చెయ్యి. చేస్తాను రెడ్డి గారు. నయానో భయానో సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించి శంకర్ని కుటుంబంతో సహా సిటీకి తీసుకెళ్ళిపోతాను. ఆగు. ఈ దుడ్డు ఇప్పుడు నీది కాదు. నువ్వెప్పుడైతే శంకర్ రెడ్డిని ఊరు దాటిస్తావో అప్పుడు నీదవుద్ది. డబ్బు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ టెస్ట్ ఏంటి రెడ్డి గారు? నువ్వు కంత్రిగాడు అని నాకు తెలుసప్ప. దుడ్డు తీసుకుని పారిపోతే నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. సరే రెడ్డి గారు, పని అవగానే పేమెంట్ తీసుకుంటాను. అప్పుడు దాకా నాకు కళ్ళు వచ్చాయని ఎవరికి చెప్పకండి. సరే అట్నే. రే శంకర్, నాకు కళ్ళు పోకపోయినా సరే కళ్ళు పోయిన కబోధన చేసావు కదరా. చెప్తా నీ పని. నీతో ఆడుకుంటా. కబడ్డీ 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 ఆడుకుంటా. ఒరే చిన్నోడా, వదనే సేఫే కదా, ఇప్పుడు అంతా హ్యాపీసే కదా. మన అరంగేట్రం గురించి నేను అడిగేద్దామా? నేను అదే అనుకుని వచ్చాను రా. పద, ఇప్పుడు వెళ్ళి అడిగేద్దాం. పద. ఇది ఆ కురేషి కట్టబోయే ఫ్యాక్టరీ ప్లాన్ సార్. ఊరి కోసం మీరు పొలాలను త్యాగం చేసి కష్టపడి డ్యామ్ కట్టించి జనాలకి త్రాగునీరు, పొలాలకి సాగునీరు అందిస్తుంటే ఆ కురేషి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టి డ్యాములో నీళ్ళని, జనాల ఒంట్లో రక్తాన్ని పీల్చేద్దాం అనుకుంటున్నాడు సార్. వాడనుకుంటే అయిపోతుందా బాబాయ్? నేను చూసుకుంటాను కదా. ఎన్నెన్ని చూసుకుంటారు సార్. ఒక పక్క జెండే సార్కి పెళ్లి చేయాలి, ఇంకో పక్క శివారెడ్డి చేయించే దాడులను ఎదుర్కోవాలి, మరో పక్క ఈ కురేషి గడిని ఆపాలి. ఇవి చాలవన్నట్టు ఆ ఓనర్ గడి ఓవర్ యాక్షన్ ఒకటి. అయినా ఒక్కరే ఇవన్నీ ఎలా చూసుకుంటారు సార్? అన్నీ మేనేజ్ చేయాలి బాబాయ్. దేనికి టెన్షన్ అవ్వకూడదు. రిలాక్స్, కూల్. కానీ చూసావా, కూల్ అనగానే తమ్ముళ్ళిద్దరూ ఎంత కూల్గా వచ్చారో. వాళ్ళ ఫేసులు చూడు ఎంత రిలాక్స్డ్గా ఉన్నాయో. మనం ప్రశాంతంగా ఉన్నామంట. పిచ్చ టెన్షన్లో ఉన్నామని అన్నయ్యకేం తెలుసు? ఏంట్రా ఇలా వచ్చారు? అది నువ్వు భోంచేసావో లేదో అని. నేను బాబాయ్ ఇందాకే తిన్నాంరా. మీరు తిన్నారా? ఇద్దరం తిన్నామన్నయ్య. అయితే వెళ్ళి పడుకోండి. నువ్వు చెప్పు బాబాయ్. అదే సార్, ఇప్పుడు కురేషి కట్టాలనుకుంటున్న ఫ్యాక్టరీ. నువ్వే అడుగు. నువ్వే చెప్పు. నువ్వు అడుగు. సరిగ్గా ఈ ప్లేస్. ఏంట్రా, నాతో ఏమైనా మాట్లాడాలా? అది మాకు నిద్ర రావట్లేదు అన్నయ్య. పడుకున్న పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి అన్నయ్య. ఓ, అదా మీ ప్రాబ్లము. ఓ పని చేయండి, వేడి పాలలో 2 యాలక్కాయలు వేసుకుని తాగండి. మంచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. వెళ్ళండి.
చూసావరా, పాలు తాగి పడుకోమంటున్నాడు తప్ప ఫస్ట్ నైట్ గురించి మాట్లాడడం లేదు. ఇలాంటి మనిషితో ఇంకేం మాట్లాడతాం? పద వెళ్దాం. అరే ఒక్క నిమిషం ఇటండ్రా. అనే అనయ్య, మీరు గ్రేట్ రా. ఈ టెన్షన్స్ లో మనకి 5 నిమిషాలు కూడా మాట్లాడుకోవడానికి కుదరట్లేదురా. బాబాయ్, సార్, మా తమ్ముళ్ళ గురించి నీకు విషయం చెప్పాలి. ఏంటి సార్ అది? నీకు లక్ష్మణ భరతుల గురించి తెలుసు కదా? శ్రీరాముడు తమ్ముళ్లే కదా సార్, సినిమాలో చూశానండి. నాకు కూడా వాళ్ళతో పెద్దగా పరిచయం లేదు కానీ అచ్చం వాళ్ళిద్దరు కూడా నా తమ్ముళ్ళలాగే ఉంటారు. రాముడు అడవులకు వెళ్తే లక్ష్మణుడు తోడుగా వెళ్ళాడు. భరతుడు రాముడి పాదుకలు తీసి సింహాసనం మీద పెట్టి రాజ్యాన్ని పరిపాలించాడు. అవును సార్, లక్ష్మణ భరతులు ఆదర్శ తమ్ముళ్ళు. నా తమ్ముళ్ళు కూడా అంతే. నేను సీమకొస్తే నాతో పాటు వచ్చారు. గౌరీ నాకు దూరం అయితే వీళ్ళు వాళ్ళ భార్యలకు దూరంగా ఉంటున్నారు. వాళ్ళ వదిన సేఫ్గా ఉందని తెలిసి కూడా, అన్నయ్య నీ భార్య నీకు దొరికింది కదా, ఇక మా భార్యలతో మేం కాపురం చేసుకోవచ్చా అని నోరు తెరిచి అడగని అమాయకులు నా తమ్ముళ్ళు. నేను చెప్పేంత వరకు నాకు ఎదురు చెప్పని గొప్పవాళ్ళు నా తమ్ముళ్ళు. భరత లక్ష్మణుల గురించి ఆ రాముడు ఎంత గర్వపడ్డాడో నాకు తెలియదు గాని నా తమ్ముళ్ళ గురించి తలుచుకుంటుంటే నా గుండె నీరైపోతుంది బాబాయ్. నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఎంత మంచివాళ్ళు సార్ మీరు. మీరంత మంచివాళ్ళు కాబట్టి ఇలాంటి మంచివాళ్ళు మీ తమ్ముళ్ళు అయ్యారు. మీ అన్నదమ్ముల కథని సినిమాగా తీస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్, సిల్వర్ జూబ్లీ ఆడేస్తుంది సార్. అదే సీరియల్ గా తీస్తే టాప్ టీఆర్పీ వస్తుంది, 1000-1500 ఎపిసోడ్ నడిచిపోద్దండి. అదే వెబ్ సిరీస్ తీస్తే వద్దు బాబాయ్. వై? వెబ్ సిరీస్ అంటే అడల్ట్ కంటెంట్ ఉంటుంది, అది నా తమ్ముళ్ళకి నచ్చదు. వాళ్ళింకా పాలు తాగే పసిపిల్లలు. అవును సార్, పాపం మీరు ఎలా చెప్తే అలా వింటారు. వెళ్ళండి బాబు, మీరు ఇంకా ఇక్కడే ఉంటే మీ అన్నయ్య గారు ఇంకా ఎక్కువగా ఎమోషన్ అవుతారు. వెళ్ళి మీరు నిద్రపోండి. గుడ్ నైట్ తమ్ముళ్ళు. గుడ్ నైట్ అన్నయ్య. పాలు తాగడం మర్చిపోకండి రా. అలాగే. వచ్చేసారా? వెళ్ళి తలుపేసేసండి. నువ్వు వెళ్ళి శ్రావణి గదిలో పడుకో, పెద్దోడు వస్తాడు కదా అప్పుడు వేసుకుంటా డోరు. అదేంటి పంతులు గారు ముహూర్తం పెట్టారు కదా? యాజ్ ఇట్ ఈస్ గా మా అన్నయ్య అడ్డుపడ్డాడు, మా ఇద్దరిని ఐస్ చేసి పంపించేశాడు. అదేంటి మా అక్క సేఫ్ గానే ఉంది కదా, అయినా కూడా మనం దూరంగానే ఉండాలా? దూరంగా ఉండమనే అన్నయ్య ఇండైరెక్ట్ గా చెప్పింది. ఇంకా ఎన్నాళ్ళు ఉండాలని గట్టిగా అడగలేకపోయారా? మా విషయాలు కూడా అన్నయ్యే మాట్లాడితే ఇక మేమేం అడుగుతాం? అంటే మీ అన్నయ్య గారు చెప్పింది విని చేతులు ఊపుకుంటూ వచ్చేసారనమాట. ఏం చేయమంటావు? అన్నయ్య మాటకి ఎదురు చెప్పలేం కదా. వదన దొరికిన తర్వాత కూడా అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. నాకు అర్థమైపోయింది. మనం ఇలానే ఆయన చెప్పిన దానికల్లా తలుపుతూ ఉంటే లైఫ్ లాంగ్ ఒంటరితనమే. అయితే ఏం చేద్దామంటావు? వెళ్ళి మీ అన్నయ్యని నిలదీస్తాను. నువ్వెళ్ళి అడుగుతావా? బాగోదేమోనే. మీ వల్ల అవ్వలేదు కదా, మేమే పోయి అడుగుతాం. వద్దే, ఇంకో నాళ్ళు ఆగుదాం. ఇంకా ఆగేదేంటి?
ఇలా అయితే మన పిల్లలు పుట్టేదెప్పుడు మనం పేరెంట్స్ అయ్యేదెప్పుడు? నాకు అలాగే అనిపిస్తోంది కానీ అన్నయ్యని అడగాలంటేనే ఇబ్బందిగా ఉంది. అందుకే కదా నేను అడుగుతానంటున్నా. మీరు నా వెనక ఉండండి చాలు. రండి. వద్దు శ్రావణి, ప్లీజ్ నా మాట విను. హే, ఇంకేం మాట్లాడుకో, నా వెనకాలరా. శ్రావణి 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 సంధ్య సంధ్య ఎరా సేమ్ కంటెంటా? అవును, అదే రిపీట్. ఏహే, ఆపుతారా మీ కోడ్ లాంగ్వేజ్? అన్నయ్య ఏమో ఆదిశంకర్ రెడ్డి, సీఎంఏ ఫ్యాక్షనిస్ట్. తమ్ముళ్ళేమో భయానికి కేర్ ఆఫ్ అడ్రస్. వీళ్ళని హీరోలు అనుకున్నాం చూడు, మనం జీరోలయ్యాం. ఇక నుంచి మనమే ఏదైనా చేయాలి. పదవే. శ్రావణి శ్రావణి సంధ్య సంధ్య వామ్మో, వీళ్ళేంట్రా ఇంత స్పీడ్గా ఉన్నారు? ఆ స్పీడ్కి కారణం మనం చెప్పిన అబద్ధం. అంటే ఫస్ట్ నైట్ జరగకపోతే మనకు ప్రాణగండ ఉందని చెప్పాం కదా, ఆ భయం వాళ్ళలో బాగా పాతుకుపోయినట్టుంది. పోన్లే, మనకు కూడా అదే మంచిదైంది. పద, మనం కూడా వెళ్దాం. ఓకే బాబాయ్, ఫ్యాక్టరీ సంగతి తర్వాత చూసుకుందాం. సార్. వెళ్ళి పడుకోండి. రేపటి నుంచి జెండే గారి పెళ్లి ఏర్పాట్లన్నీ చూడాలి. అలాగే సార్. ఏంటమ్మాయి, ఈ టైంలో మీరిలా వచ్చారు? మీరొచ్చారేంట్రా? ఆల్రెడీ గుడ్ నైట్ చెప్పారు కదా. ఓ, వీళ్ళతో కూడా గుడ్ నైట్ చెప్పించాలని తీసుకొచ్చారా?